క్యాపిటల్ లెటర్స్ అండ్ స్మాల్ లెటర్స్ నేర్చుకోవడం ఎలా అనేది ఈజీగా చూద్దామండి. ఫస్ట్ స్ట్రోక్స్ నేర్పించాలండి పిల్లలకి. వాళ్ళు కరెక్ట్గా రాయలేకపోతారు కదా, అందుకని చెప్పేసి స్ట్రోక్స్ నేర్పించాలి. స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్, రైట్ స్లాంటింగ్, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, అప్వర్డ్ కర్వ్, డౌన్వర్డ్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, రైట్ కర్వ్, జిగ్జాగ్ ఇవన్నీ ఉంటాయండి. ఫస్ట్ వీటిని మెల్లమెల్లగా నేర్పిస్తూ ఉండండి. చూడండి డాట్స్ ఉన్నాయి కదా, డాట్స్ని టచ్ చేయించండి. తర్వాత స్ట్రైట్గా వాళ్ళను డాట్స్ లేకుండా డ్రా చేయించండి. సో ఆ విధంగానే అన్నీ చేయించాలన్నమాట. వాళ్ళు మనము చెప్తూ ఉంటే రైట్ స్లాంటింగ్ ఏది, లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ ఏది అనేది చెప్పగలగాలండి. ఫస్ట్ రైట్ ఏది, లెఫ్ట్ ఏది అనేది నేర్పించాలి వాళ్ళకి. నేర్పిస్తే వాళ్ళకి చాలా ఈజీగా రాయగలుగుతారు. జిగ్జాగ్ అండి, అది వచ్చేసి జిగ్జాగ్. సో చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో స్ట్రోక్స్ అనేది. ఇప్పుడు ఇక మనము లెటర్స్ని రాసేద్దామండి. ఫస్ట్ క్యాపిటల్ లెటర్స్ రాసేద్దాము. ఫస్ట్ వచ్చేసి లెఫ్ట్ స్లాంటింగ్ లైన్ పెట్టాలండి. తర్వాత టచ్ చేసుకుంటూ రైట్ స్లాంటింగ్ లైన్ పెట్టేసి స్లీపింగ్ లైన్ పెట్టేసేయాలి. లెఫ్ట్ స్లాంటింగ్ లైన్, రైట్ స్లాంటింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్. ఈ విధంగా చెప్తే పిల్లలకి త్వరగా వచ్చేస్తుందండి. అదేవిధంగా బి వచ్చేసి స్టాండింగ్ లైన్, రైట్ కర్వ్ అండ్ రైట్ కర్వ్. సి వచ్చేసి లెఫ్ట్ కర్వ్. ఈ విధంగా చెప్తూ ఉంటే పిల్లలకి త్వరగా ఈజీగా వచ్చి నేర్చేసుకుంటారండి లెటర్స్ అనేవి. చూడండి స్టాండింగ్ లైన్, రైట్ కర్వ్ అండ్ రైట్ కర్వ్. సి వచ్చేసి లెఫ్ట్ కర్వ్, ఓన్లీ లెఫ్ట్ కర్వ్.